రజనీకాంత్ సినిమాలు వస్తే థియేటర్లలో ఆ వాతావరణమే వేరు. ఈసారి ఆయన చేస్తున్న కూలీ అయితే రిలీజ్ అవ్వకముందే రికార్డుల పరంపర మొదలు పెట్టేసింది. థియేటర్లోకి రావడానికి ఇంకా 4 రోజుల సమయం ఉన్నా కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో దూసుకెళ్తున్నాయి. కేరళలో టికెట్ సేల్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల టికెట్లు అమ్ముడైపోయాయి. ఉదయాన్నే షోలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్లోనూ బుకింగ్స్ $multi-million మార్క్ దాటేశాయి. ఇండస్ట్రీ వర్గాల మాటల్లో ఈ హైప్ కి కారణం కేవలం రజనీకాంత్ మాత్రమే కాదు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ స్పెషల్ స్టైల్లో వచ్చే యాక్షన్ బ్రాండ్, స్టార్ స్టడెడ్ కాస్ట్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి పేర్లు ఇవన్నీ కలిసిపోయి భారీ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశాయి. ఇక మధ్యలో పూజా హెగ్డే చేసిన చార్ట్ బస్టర్ డాన్స్ నెంబర్ అదనపు హైప్ లా పనిచేసింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినా ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించలేకపోయాయి. తమిళనాడులో అయితే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కోసం థియేటర్లు రెడీగా ఉన్నాయి. ప్రమోషన్స్ విషయానికి వస్తే ఫుల్ గా సాగుతున్నాయి. మెట్రో ట్రైన్స్ పై భారీ పోస్టర్లు, అమెజాన్ డెలివరీ బాక్సుల మీద స్పెషల్ ప్రింట్స్, నగర వీధులన్నీ కూలీ పోస్టర్లతో కలకల్లాడుతున్నాయి. రిలీజ్ డేట్ ఆగస్టు 14 వరకు ఈ ప్రమోషనల్ స్మార్ట్ ఆగేలా లేదు. మేకర్స్ మాత్రం మార్కెటింగ్ లో ఒక్క పైసా వెనుకాడకుండా ఫుల్ స్కేల్లో వెళ్తున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో కూలీకి ఒక పెద్ద ఛాలెంజ్ కూడా ఉంది. అదే వార్ 2. ఆ మూవీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రీమియం ఐమాక్స్ స్క్రీన్స్ బ్లాక్ చేసేసింది. అయినప్పటికీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం కూలీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ 150 కోట్ల రూపాయలు సులభంగా దాటవచ్చు. మొదటి రోజు మౌత్ పబ్లిసిటీతో మంచి టాక్ వస్తే ఈ సంఖ్య మరింత ఎగబాకే అవకాశం కూడా ఉంది. లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ స్టైలిష్ యాక్షన్, ఫేస్, మాస్, క్లాస్ మిక్స్ తో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి. కూలీలో రజనీకి ఇచ్చిన రగ్డ్ మాస్ అవతారం చూస్తే ఇది సాధారణ సినిమా కాదని స్పష్టంగా తెలుస్తుంది. ఇక నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి బిగ్ నేమ్స్ తో ఉన్న కాంబినేషన్ మరో లెవెల్ ఆకర్షణ తీసుకొస్తుంది. సూపర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద కన్నేశారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఫ్యాన్ సర్వీస్ మూవీ కాకుండా భారీ స్థాయిలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అవ్వబోతుందనే నమ్మకం ఉంది. థియేటర్లలో మొదటి రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఫ్యాన్స్ ఫెస్టివల్ గ్యారంటీ. కూలీ రజనీ కెరీర్ లో మరొక మైలురాయిగా నిలుస్తుందా, లేక పోటీ సినిమాలు దాని హవా తగ్గిస్తాయా అన్నది రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఉన్న బస్ చూస్తే ఇది మాస్ సినిమాల హవాను తిరిగి రాస్తుందనే అనిపిస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.